మనం బాగా కేరింగ్ చేసే బాయ్ ఫ్రెండ్ కదా. ఉండిపోవే గుండెల్లో చప్పుడే అడిగే అడిగే ప్రాణం అడిగే తనకే నా కేక్కి ఆ రోజు ఎంత అందం ఇచ్చిందో నా లైఫ్ నువ్వు అంత హ్యాపీనెస్ ఇచ్చావు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో వెయిట్, ఫస్ట్ అయితే అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంతగానో అడుగుతున్న లాంగ్ వీడియోస్కి అయితే మాత్రం నేను చాలా డిలే చేస్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. బట్ యాక్చువల్లీ దానికి కూడా ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే మనం మాట్లాడుకుందాం. సో డిలే అయితే అయింది కాబట్టి దానికైతే సిన్సియర్లీ సారీ అయితే మేము చెప్పుకుంటాం. వీడియోస్ డిలే చేస్తున్నాను అడుగుతున్నా, నీ మొహంలో ఎక్సైట్మెంట్ ఏంటి ఈ రోజు నాకు అర్థం కావట్లే. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ జూలై మంత్, ఇట్స్ రైనీ సీజన్, ఇట్స్ త్రిషుస్ బర్త్డే. సో ఈ రోజు అయితే జూలై 17th అనమాట. యాజ్ యూజువల్ రేపు జూలై 18th. సో త్రిష బర్త్డే కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కన్నా ఈసారి కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే ముందు రోజు కేక్ కటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. నైట్ 12 o'clock అలా కేక్ కటింగ్ పెట్టుకొని నైట్ అంతా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేసుకుని రేపు అంతా కూడా త్రిష యాజ్ యూజువల్ త్రిష వాళ్ళ ఫ్యామిలీస్తో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని డిన్నర్కి అలా తీసుకెళ్దామని రేపు సింపుల్గా పెట్టుకొని ఈరోజు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా ఒక పార్టీ లాంటివి ఇచ్చేస్తే సో అందరితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని నాకు ఐడియా వచ్చింది. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నావు. కానీ సో మనమైతే ఇప్పుడున్న రిసార్ట్ ఏదంటే మూన్ లైట్ రిసార్ట్స్ అనమాట. ఇది మన కొమ్మాది నియర్ బైలో ఉన్నది. అండ్ మీరు ఈ వ్యూ అంతా చూస్తుంటే చాలా హైజీనిక్గా అండ్ వెల్ మెయింటైన్డ్ ఉన్నది. సో యాక్చువల్లీ రావడానికి కూడా ఈజీగా ఉంది. చాలా డీప్ లోపల ఇన్సైడ్ అయితే ఏం లేదు. రోడ్ నుంచి జస్ట్ లోపలికి వస్తేనే మనకి రిసార్ట్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఏమో రైనీ సీజన్ అంటున్నావు, నాకేమో అక్కడ స్వెట్ వచ్చేస్తుంది. ఇదిగో రెయిన్ అంటే చూడు నైట్కి ఎలా వర్షం పడుతుందో చూడు. మనం వచ్చేటప్పుడే రెయిన్బో చూసామా, రైట్కి వర్షం కూడా పడుతుంది. సో మనైతే రిసార్ట్కి అందరికన్నా ముందుగా వచ్చేసామన్నమాట. అందుకే మీకు ఇంకా ఎవరు కనిపించట్లేదు. ఇంకా టైం జస్ట్ 6 అవుతుంది అనమాట ఇప్పుడే. సో వీళ్ళందరూ వచ్చేసరికి అరౌండ్ 7-7:30 అవుతుంది. సో మేము ముందుగా ఎందుకు వచ్చామంటే త్రిషకి చిన్న వర్క్స్ ఉంటాయి, లైక్ డ్రెస్సింగ్ ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి ఆ చిన్న వర్క్స్ ఉంటాయి. అండ్ నేను ముందుగా రావడానికి రీజన్ అంటే యాజ్ యూజువల్ మనమే కదా మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే మనం బాగా కేరింగ్ చేసే బాయ్ ఫ్రెండ్ కదా. సో నేనైతే చెప్పదలుచుకోవట్లేదు, అందుకే నాకు నేను చెప్పేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చాక ఈ డెకరేషన్ వర్క్స్ ఇవన్నీ చూసుకొని త్రిషకి అయితే మంచిగా ఈ బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక రూమ్ లో జకూజీ అండ్ దెన్ ఇన్నర్ పూల్ కూడా ఉన్నది అనమాట. సో త్రిష అయితే వీళ్ళు వెళ్ళిన వెంటనే ఆ రూమ్ కావాలి అన్నారు. నేను మాట్లాడినప్పుడు నువ్వు ఇంతసేపు నువ్వే మాట్లాడావా? ఇది చెప్పాలి, ఎంత అన్యాయం చేస్తారో నేను చెప్పాలి. అటు సైడ్ ఒక పెద్ద పూల్ ఉందన్నమాట. నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఆ రూమ్ లో ఇంత చిన్న పూలే ఉంది. నేను అన్నాను సరేలేరా మంది ఎక్కువ వస్తారు కదా, బాయ్స్ అందరూ ఆ పూల్ తీసుకోండి, గర్ల్స్కి ఆ పూల్ ఇచ్చేయండి అంటే అన్ని రూమ్స్ కంటే ఆ రూమే బాగుంది, మాకు ఆ రూమే కావాలి, పూలు మాకే కావాలి అని అన్ని తనకే. సరే కామ్ డౌన్. నీ రూమ్ నీకు ఇచ్చేసాను కదా. సరే ఇప్పుడైతే నీ రూమ్ ఎలా ఉందో చూపించేసాను. చెమట్లు వచ్చేస్తుంది, మన రూమ్కి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడైతే మనం మినీ పూల్కి వచ్చేసామన్నమాట. ఇదే మేడం గారు సెలెక్ట్ చేసుకున్న రూమ్. యాక్చువల్లీ రూమ్కి అటాచ్డ్ మినీ పూల్ ఉంది, ప్లస్ వాష్రూమ్లో జకూసీ కూడా ఉంది. ఈ ఎగ్జైట్మెంట్లో తగ్గించుకుంటే మంచిది. అన్ని మనకే, ఓన్లీ ఫర్ గర్ల్స్. కేక్ కటింగ్ వరకు నువ్వు చెప్పిన మాట వింటా, కేక్ కటింగ్ తర్వాత మన మాటే జరుగుతుంది. బాబు కేక్ కటింగ్ తర్వాతే నా అసలైన బర్త్డే, అప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. సో ఎలా అయితే నువ్వు హ్యాపీ కదా? నేనైతే చాలా హ్యాపీ యాక్చువల్లీ. లక్కీలీ మేము అసలు ఏ రిసార్ట్ తీసుకోలేదు తెలియక సఫర్ అవుతున్న టైంలో కరెక్ట్గా మాకు ఈ రిసార్ట్ అయితే కొలాబరేషన్లో వచ్చిందనమాట. ఈ రిసార్ట్ ఎనీవేస్ త్రిష అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ డెకరేషన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఇంకా జరగాలి కాబట్టి అవి అయ్యాక అండ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చాక త్రిష ఎలా రెడీ అయిందో మొత్తం అన్నీ చూపించి ఈరోజు త్రిష బర్త్డే అయితే ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను అనమాట. సో గాయస్, నేను మీకు రిసార్ట్ ఎప్పుడు చూపించాను? నియర్లీ 6 o'clock చూపించాను. ఇప్పుడు లిటరల్లీ టైం 10 అవుతుంది. మా అక్క ఇప్పుడు వచ్చారనమాట మేకప్ వేయడానికి. కొంచెం సీజన్ అంటున్నారు ఏమన్నా అంటే. నేను మాత్రం ఫ్రాక్ వేసుకొని పిచ్చిదానిలా రిసార్ట్ అంతా టూర్ చేసుకొని నేను ఒకదాన్ని తిరుగుతుంటే అక్క మేకప్ వేయడానికి ఇప్పుడు వచ్చారనమాట. ఏంటక్క ఇది, హౌ ఇస్ దిస్? యాక్చువల్గా ఏంటంటే అందరినీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, నీకు కొంచెం స్పేస్ ఇద్దాం, టైం ఇద్దాం అని చెప్పి ఇలా చేశాను. అందరూ రెడీ చేసి వచ్చి నేనే రెడీగా లేని ఏంటని అడుగుతున్నారు. మా పాప ఆమెస్తుంది ఒక నిమిషం. ఒకసారి ఓపెన్ చేయి.
యాపిల్ బ్రష్ ఆగు త్రిషి ఐస్ ఓపెన్ చేయి. ఎప్పుడు ఈవినింగ్ వచ్చాం ఇక్కడికి. సో ఈ డెకర్ ఇప్పుడు టైం అయితే లిటరలీ 10:30 అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి మేము ఒక 4:30కి అలా వచ్చాము. సో ఇప్పుడు 10:30 అవుతుంది అండ్ ఇప్పుడే మేము బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఏదైనా లేడీస్ మేకప్ వేసుకోవాలంటే అందరూ అంటుంటారు కదా హవర్స్ పడుతుందని. నేను ఇప్పుడే తెలుస్తుంది నాకు. వీడియోలో చూపించాను నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్పి. నేను 10కి స్టార్ట్ చేశాను, 10:30కి ఆ మేకప్ అయిపోయింది. అవునా కదా? నాకైతే స్వెట్ పడి చేస్తున్నా నేను. అయినా సరే నువ్వు మాత్రం మేకప్ కావాలి అంతేనా? నేను నీకు టచ్ అప్ వేయిస్తా అన్నాను, వద్దాను. సో మనకైతే బ్యూటిఫుల్ డెకర్ చేసింది అయితే మాత్రం వీకే డెకర్స్ అన్నమాట. అండ్ కేక్ అయితే ఎప్పుడు మనం ఒకే దగ్గర తెప్పించుకుంటాం, అదే ఎమ్మి క్లౌడ్ కిచెన్. అక్కడ నుంచి కేక్ కూడా అక్క చేత నేను కస్టమైజ్ చేయించి మరి తెప్పించుకున్నాను. నేను ముందు రోజు నైట్ రిఫరెన్స్ పెట్టాను అండ్ నెక్స్ట్ డే నాకైతే బ్యూటిఫుల్ కేక్ అయితే వచ్చిందనమాట. అండ్ మేకప్ అయితే ఎలాగో తెలుసు మన అలక్యాకే చేస్తారు అని చెప్పేసి. ఇంకా నీకు ఒకటి చెప్పనా, కేక్ మీద రోజు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో నేను కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాను అంటాను. ఇంకొకటి కూడా చెప్పనా, ఇంకొకటి కూడా చెప్పనా. ఇప్పుడు నువ్వు నన్ను కమ్మగొడతావు కాబట్టి నేను చెప్పను. లేదు సీరియస్లీ, చెప్పైతే కేక్ కి ఆ రోజు ఎంత అందం ఇచ్చిందో నా లైఫ్ నువ్వు అంత హ్యాపీనెస్ ఇచ్చావు. అబ్బా. సో మా బర్త్డే అయితే మాత్రం త్రిషమ్మది ఇలా అయితే ఇంత హ్యాపీగా అవుతుందని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో కూడా అన్నీ హ్యాపీగా అన్నీ సెట్ అయ్యి ఇంత హ్యాపీగా చేసుకోండి. లాస్ట్ బర్త్డే కూడా చేసుకున్నాం యాజ్ యూజువల్, బట్ దానికన్నా 10 times ఎక్కువ హ్యాపీగా అయితే ఈ ఇయర్ నేను చూస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ బర్త్డేకి నా సర్కిల్ ఇంత ఉంటే ఈ బర్త్డేకి నా సర్కిల్ ఇంత అయిందనమాట. సో మీరు కూడా ఆ సర్కిల్లో ఒకరే. నేను మిమ్మల్ని కూడా కలిపే అన్నాను. అందరినీ నేను ఇన్వైట్ చేయలేను కాబట్టి, బట్ నాకు మాత్రం మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈ స్టేజ్ వరకు రావటం, నేనైనా సునీల్ అయినా అంతే కదా. అది అన్నమాట. సో ఎనీవేస్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అనమాట. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి మనం కేక్ కటింగ్ అయితే ఫస్ట్ చేయించేద్దాం. పాపం సునీల్ చాలా కష్టపడిపోయారు. నీకోసమే కదా ఇట్స్ ఓకే. నాకు కొంచెం ఏదోలా ఉందన్నమాట. తిని ఇంత కష్టపెట్టాను నేను ఎప్పుడు ఇంత కష్టపెట్టలేదు. సో ఫాస్ట్ గా చేసేద్దాం. ఓకే సో ఇప్పుడైతే సో మనకైతే బ్యూటిఫుల్ డెకర్ చేసింది అయితే మాత్రం వీకే డెకర్స్ అన్నమాట. అండ్ కేక్ అయితే ఎప్పుడు మనం ఒకే దగ్గర తెప్పించుకుంటాం, అదే ఎమ్మి క్లౌడ్ కిచెన్. అక్కడ నుంచి కేక్ కూడా అక్క చేత నేను కస్టమైజ్ చేయించి మరి తెప్పించుకున్నాను. నేను ముందు రోజు నైట్ రిఫరెన్స్ పెట్టాను అండ్ నెక్స్ట్ డే నాకైతే బ్యూటిఫుల్ కేక్ అయితే వచ్చిందనమాట. అండ్ మేకప్ అయితే ఎలాగో తెలుసు మన అలక్యాకే చేస్తారు అని చెప్పేసి. ఇంకా నీకు ఒకటి చెప్పనా, కేక్ మీద రోజు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో నేను కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాను అంటాను. ఇంకొకటి కూడా చెప్పనా. ఇప్పుడు నువ్వు నన్ను కమ్మగొడతావు కాబట్టి నేను చెప్పను. లేదు సీరియస్లీ, కేక్ కి ఆ రోజు ఎంత అందం ఇచ్చిందో నా లైఫ్ నువ్వు అంత హ్యాపీనెస్ ఇచ్చావు. అబ్బా. సో మా బర్త్డే అయితే మాత్రం త్రిషమ్మది ఇలా అయితే ఇంత హ్యాపీగా అవుతుందని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో కూడా అన్నీ హ్యాపీగా అన్నీ సెట్ అయ్యి ఇంత హ్యాపీగా చేసుకోండి. లాస్ట్ బర్త్డే కూడా చేసుకున్నాం యాజ్ యూజువల్, బట్ దానికన్నా 10 times ఎక్కువ హ్యాపీగా అయితే ఈ ఇయర్ నేను చూస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ బర్త్డేకి నా సర్కిల్ ఇంత ఉంటే ఈ బర్త్డేకి నా సర్కిల్ ఇంత అయిందనమాట. సో మీరు కూడా ఆ సర్కిల్లో ఒకరే. నేను మిమ్మల్ని కూడా కలిపే అన్నాను. అందరినీ నేను ఇన్వైట్ చేయలేను కాబట్టి, బట్ నాకు మాత్రం మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈ స్టేజ్ వరకు రావటం, నేనైనా సునీల్ అయినా అంతే కదా. అది అన్నమాట. సో ఎనీవేస్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అనమాట. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి మనం కేక్ కటింగ్ అయితే ఫస్ట్ చేయించేద్దాం. పాపం సునీల్ చాలా కష్టపడిపోయారు. నీకోసమే కదా ఇట్స్ ఓకే. నాకు కొంచెం ఏదోలా ఉందన్నమాట. తిని ఇంత కష్టపెట్టాను నేను ఎప్పుడు ఇంత కష్టపెట్టలేదు. సో ఫాస్ట్ గా చేసేద్దాం. ఓకే సో ఇప్పుడైతే అందరినీ పిలిచేద్దాం. సో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఊదినా నా ఫస్ట్ వద్దు. కంట్లో పడుతుంది. అందరూ వచ్చేయండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఫస్ట్ కేక్ నీకు కొంచెమే పెడతానులే. అసలుకే స్ట్రాబెర్రీ చాక్లెట్ తిందు. ఓకేనా? థ్యాంక్ యూ మాము. రండి మాము. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పల్లెలు ఆగొక్క నిమిషం.
హ్యాపీ బర్త్డే టిషు మొత్తనే మీది కేక్ బ్లాగ్ ఆప్కే బ్లాగ్ కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నేను ఉంటాను నీ కార్నర్ ఉంటాను హ్యాండ్బ్యాగ్ ఎక్కడ ఉంది కదా సో ఇదే మా హై గైస్ బ్యాచ్ అన్నమాట ఇంకా ఉన్నారు మిస్ అవుతున్నారు మరి ఏం చేయమంటావు చాలా మంది నాకు ద్రోహం చేశారు రాలేదు బర్త్డే కి నేను రోడ్స్ లో అందరూ బిజీగా ఉండడం వల్ల కొంచెం మిస్ అయ్యారనమాట బాగా లౌడ్ వన్స్ అన్నమాట మేము అందరం అండ్ బట్ వాళ్ళు వీకెండ్ వస్తానని ప్రామిస్ చేశారు మనం వీకెండ్ బ్లాగ్స్ కూడా మనం చూద్దాం వస్తారా రారా అప్పుడు చెప్పుకుందాం మనం మధ్యలోకి వచ్చేదా ఇటు వచ్చాను త్రిషు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎవరు రాకముందేనే అన్న వాళ్ళని అత్తి వాళ్ళని ఏమొచ్చి వచ్చే అని చెప్పేసి కంగారు పెట్టేసింది ఇంకెక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకెవరు లేరు ఇక్కడ లేదు 7:30కి స్టార్ట్ అన్నారండి ఈ మనిషి లేట్ చేస్తారు కాబట్టి లేట్ అయిపోయింది అంతే ఇక్కడ కూడా ఒకరి మీద ఒకరు తోసుకోవడమే అంతే మాకు అలవాటు అయిపోయింది వెళ్ళి మళ్ళీ వచ్చాం హెల్దీ రిలేషన్షిప్ ఎస్ యాక్చువల్లీ నా కోసం అయితే వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి కలిసేసి నాకు అన్ని విషయస్ అని చెప్పేసి అక్కడ నేను మళ్ళీ కేక్ కటింగ్ టైం ఎంతైనా సరే హ్యాపీయెస్ట్ బర్త్డే నేను చేస్తున్నాను కదా ఆ మాత్రం excitement కోసం అందరిని వచ్చేయమంటారు ఫస్ట్ అంటే సునీల్ అంత కష్టపడిపోతున్నారు వీళ్ళు ఎవరు రావట్లేదు ఏంటి అని నా భయం అనమాట లాస్ట్ అందరూ వచ్చేసారు థ్యాంక్ యూ బేబీ హ్యాపీ బర్త్డే సో మచ్ అన్న మీరు వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ అన్న సరే థ్యాంక్ యూ బావా కమ్ ఇటు వచ్చేసింది హలో పర్లేదు తిన్నాను నేను బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫొటోస్ హ్యాపీ బర్త్డే టు యూ ఏంటి ఎక్సైట్మెంట్ లో ఉన్నాను నేను యాక్చువల్లీ సో గైస్ కేక్ చేసింది అయితే మా అక్క అనమాట హోమ్ మేడ్ కేక్స్ కుకీస్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చేస్తారు ఏ ఈవెంట్కి అయినా కూడా అండ్ రాఖీకి కూడా చాలా స్పెషల్ చాక్లెట్స్ అయితే మన అక్క చేస్తున్నారు అనమాట సో కస్టమైజ్ ఎలాంటి కేక్స్ అయినా కూడా మనం చేయించుకోవచ్చు నేను ఎవ్రీ టైం నేను అక్కడే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు కస్టమైజేషన్ పక్కన పెడితే టేస్ట్ వచ్చేసి అలా ఉంటుంది సో ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా ఐ ప్రామిస్ యూ మళ్ళీ 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 అదే కావాలంటారు అంత టేస్టీ ఉంటుంది అనమాట సునీల్కే నచ్చిందంటే ఇంకా అది అన్నమాట మ్యాటర్ సో నాకైతే ఈరోజు హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీగా మంచి డిజైన్ వరకు హ్యాపీ కదా చాలా హ్యాపీ యాక్చువల్లీ కదా సూపర్ డోపర్ వెరీ గుడ్ అసలు లైక్ అల్టిమేట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓకే సో అది మీ కేక్ మీరే తింటారా ఒకసారి మీరు తినేసారు అనుకుంటాను ఇంట్లో చేతితో పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుందా మా అక్క చేశారు దాలా నుంచి మా బాయ్స్ గ్యాంగ్ సో మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే గాడ్ Thank బ్లెస్ you. యూ షీల్ సో ఇక నెక్స్ట్ ఇయర్ కల్లా 1 million 2 million 3 million అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఏదో ఏలెట్టాడు మధ్యన సో ఏంటి అలా అనిపించింది బర్త్డే ఆల్ గుడ్ ఆల్ హ్యాపీ ఆల్ గుడ్ ఆల్ హ్యాపీ ఇంకో 15 minutes లో యాక్చువల్ బర్త్డే అయితే వచ్చేస్తుంది నేను దానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట సో బేసిక్గా ఏంటంటే మేము అనుకునే ప్లాన్ బట్టి లైక్ వి ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 20 to 25 బట్ దెన్ మేము అందరికీ కాల్స్ చేయడం అయితే చేసాం లైక్ బికాస్ కొన్ని పీపుల్ ఏమన్నారంటే మాకు బిజీ వర్క్స్ ఉన్నాయి మేము చూసుకుంటాం ఓకే లైక్ వీ ఎస్టిమేటెడ్ లైక్ అరౌండ్ 25 బట్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి 40 పీపుల్ ఉన్నారనమాట సో మాకు ఏం చేయాలో తెలియక అప్పుడు హరీ బరీలో అన్నీ చేసేసరికి నా షర్ట్ అయితే సగం దడిచిపోయింది అనమాట పూర్తిగా అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోతే సునీల్ కి కొంచెం స్వెట్ వచ్చేస్తుంది నార్మల్ గానే స్వెట్ ఎక్కువ ఇంకా స్ట్రెస్ లో బాగా పాపం చాలా కష్టపడ్డారు నాకు ఈ బర్త్డే మొత్తంలో నాకు ఎవరు వచ్చినా ఎవరు ఎంతమంది వచ్చినా వాళ్ళందరి ప్రెసెన్స్ నాకు ఎప్పుడు ఉంటుందని తెలుసు బట్ అందరికంటే నాకు ఇంపార్టెంట్ పర్సన్ సునీల్ వాట్ బేబీ నాకు ఎంత స్ట్రెస్ వచ్చినా సరే
నా స్ట్రెస్ బస్టర్ అనేది నా పక్కన అనమాట. సరే వెరీ గుడ్. బర్త్డే బర్త్డే గిఫ్ట్ అంతేనా? బర్త్డేకి ఇలాంటి ఒక 4-5 వేయకపోతే ఎలా చెప్పు? చాలా, నేను ఆల్రెడీ నీకు పడిపోయి చాలా ఇయర్స్ అవుతుంది, నువ్వు మళ్ళీ మళ్ళీ పడేయాలని నన్ను చూడకు. ఒక అబ్బాయికి ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఎంత పడిపోయిన అమ్మాయినైనా మళ్ళీ మళ్ళీ అదే అమ్మాయిని పడగొట్టాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడు మాత్రమే రిలేషన్లో ఎప్పుడు హ్యాపీగా పర్ఫెక్ట్గా ఐఎమ్ ఉంటాడు. ఫాలోయింగ్ ఫర్ యు ఎవ్రీ డే. భగవాన్ ఉన్నావు ఉన్నావు నా కోసమే ఉన్నావు. సో నేనైతే మాత్రం హ్యాపీ. నాకు ఏదైనా సునీల్ ఎంత చేసినా చేయలేకపోయినా అని తను ఫీల్ అయినా కూడా యూ గేవ్ మీ ద బెస్ట్ బర్త్డే, అదైతే మాత్రం పక్కా షూర్. నువ్వు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వకు, ఎలాంటి లోగాను ఫీల్ అవ్వకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి ఇంత హ్యాపీనెస్. అదే నువ్వు నా పక్కన లేకుండా అదే స్ట్రెస్ లో ఉన్నావంటే మాత్రం నేను అంత హ్యాపీనెస్ కూడా ఉన్నాను. నేనైతే ఐ డన్ మై బెస్ట్. నేను చేయాల్సినంత వరకు నేను చేశాను. నేను నీకు ఈ డే ఎంత మెమొరబుల్గా చేయాలనుకుని ఎంత ట్రై చేశానో ఐ నో యూ నో ఎవ్రీబడి నో. సో ఇంతకన్నా నేను ఇంకా చేయలేను. ఒకవేళ చేయాలనుకున్నా మేబీ ఇఫ్ ఐఎమ్ క్యాపబుల్ ఐఎమ్ గోనా డూ ఇట్. లాస్ట్ బర్త్డేకి ఈ బర్త్డేకి పోల్చుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం ఎంత మందితో ఎంత చిన్న చిన్న వాటితో మనం చేసుకున్నాం, బట్ ఇప్పుడు అన్నీ కూడా వి ఎన్లార్జ్డ్, అంటే అన్నీ కూడా సర్కిల్ కానీ ఒక బ్లెస్సింగ్స్ కానీ లవ్ కానీ ఫాలోవర్స్ కానీ అందరూ. సో ఈ రోజుతో 1 year అవుతుంది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు మన సర్కిల్ పెరిగిందంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ ఎంత గుడ్ అయితే మన చుట్టూ ఉండే పీపుల్ కూడా అంత పెరుగుతారు అనమాట. ఎందుకంటే ఒక మనిషి ఇష్టం లేకపోతే ఎవరు రారు కదా దగ్గరికి. అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నన్ను నిజంగానే నన్ను లవ్ చేసి నా దగ్గరకు వచ్చిన అందరికీ, నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాకు 1 month ముందు నుంచి మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రియల్లీ వెరీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ నేనైతే చాలా హ్యాపీ. నేను ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే త్రిషు బర్త్డేకి ఈరోజు నేను నార్మల్గా ఒక ప్రెజెన్స్ టైప్లో గిఫ్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ దెన్ తనకి నాలో ఏదైనా నచ్చలేదు ఒకటి ఉంటే అది వదిలేసుకుందాం అనుకుంటున్నాను. అదే నేను త్రిషకి ఇవ్వాలనుకున్నది బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట. సో అట్ దిస్ పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ, నీకేంటి నాలో నచ్చలేనిది ఏంటి? అది ఉంటే లైక్ సరే నాలో అది నీకు నచ్చదు అనే థింగ్ ఏంటో చెప్పు. నేను యాక్చువల్గా నీకు చాలా సార్లు చెప్పి చూసేసాను. నీకు నేను మళ్ళీ మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లీవ్ ఇట్, నా కోసం అని కాకుండా నేను మారాలనుకుంటున్నాను అని నువ్వు అనుకొని వదిలేస్తాను అంటే నా కోసం వదిలేసాయి. నీలా ఇలా లవ్ చేసే అమ్మాయిలు ఉన్నంత వరకు ఏ అబ్బాయి కూడా ఏది వదిలికోడు. మరి అలానే ఉంటది. నేను అంత రెస్ట్రిక్టెడ్, నువ్వు ఎలా ఉంటావు నువ్వు అలాగే ఉండనిస్తాను. నేను రెస్ట్రిక్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అప్పుడు నాకు నువ్వు నీలా నచ్చదు. అప్పుడు అందుకే నేను ఇప్పుడు నువ్వు నన్ను నాలా ఇష్టపడ్డావు. అది నువ్వుగా మార్చుకుంటే ఇట్స్ డిఫరెంట్. నా బర్త్డే గిఫ్ట్. అరే ఇదే బర్త్డే గిఫ్ట్ అయితే రోజుకి ఒకసారి ఇస్తా కదా, మీ రోజు బర్త్డే అవుతుంది మీకు. సో అదే అనమాట, నీ బర్త్డే అయితే ఇలా జరిగింది ఫైనల్లీ. ఇంకొకటే ఉంది ఫొటోస్ ఒకటే, అది మాత్రం నాకు ఇవ్వలేదంటే నిజంగా డిసప్పాయింట్ అయిపోతాను. లేదు నీ ఫొటోస్ నీకు ఇచ్చేస్తాను. అండ్ దట్ టు రేపు మొత్తం నీ బర్త్డే అంతా హ్యాపీగా నీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. దట్స్ ద రీజన్ వై మేము ఈ రోజు పెట్టుకున్నాం అనమాట. సో ఎప్పుడు బర్త్డేస్ వస్తే బయటకు వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తే అది లైక్ అది కూడా మెమరబుల్ గా ఉండాలి కదా అని చెప్పేసి సో ఆ రీజన్ తోనే ఇలా పెట్టుకున్నాం. సో అదే రీజన్. సో రేపు మా ఫ్యామిలీతో చేసుకున్నవన్నీ కూడా నేను అది కూడా ఒక బ్లాగ్ చేసి నేను పెడతాను. ఇట్స్ మీ త్రిషు ఛానల్ లో పెడతాది అన్నమాట. ఎందుకంటే ఆ ఛానల్ లో వీడియో పెట్టి ఇట్స్ బీన్ నేను మినీ బ్లాగ్స్ మినీ వీడియోస్ పెడుతున్నాను, జస్ట్ బ్లాగ్ పెట్టలేదు. నేను బ్లాగ్ కూడా త్వరలో పెడతాను. మినీ బ్లాగ్స్ ఏవి పెట్టట్లేదు అన్నమాట. ఎందుకంటే చెప్తాను, ఐ టోల్డ్ యు రీజన్స్ వస్తాయి. నేను ఈ ఛానల్లోనూ ఉన్నాను, ఆ ఛానల్లోనూ ఉన్నాను. నాది అదొక్కటే కాదు, అది మనదే ఇది మనది, రెండు మనవి. నేను కూడా ఉన్నా, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, ఎక్కడైనా నేనే ఉంటా ఫస్ట్. ఓకే ఎనీవేస్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా చాలా జాలీగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. అండ్ ఇంక ఇప్పుడు లేట్ చేయకూడదు, పూల్ అన్ని వెయిట్ చేస్తున్నాయి. ఇంకో 10 minutes లో నా రియల్ బర్త్డే వస్తుంది. బేబీ ఇది 23rd బర్త్డే బేబీ, ఇది ఫస్ట్ టైం అయింది. అది ఎన్నిసార్లు చేసుకుని ఇంకా 23rd టైమే కదా ఇలా ఫీల్ అవుతున్నా.
5 years వరకు అసలు బర్త్డే అంటే ఏంటో కూడా తెలియకుండా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకో 10 minutesలో నా యాక్చువల్ 18th బర్త్డే వస్తుంది. నాకు అందరూ ఫోన్స్ చేస్తారు, అందరికీ నేను ఈ రోజే గుర్తొస్తాను, విషెస్ చేస్తారు. అలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది నాకు. సర్లే వాట్ ఎవర్, చిన్నపిల్లలకి చిన్న చిన్న సరదాలన్నీ కామన్, మీరు లైట్ తీసుకోండి అవన్నీ. ఓకే, పట్టించుకోవద్దు, పర్లేదు. సో ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వన్స్ మోర్. థ్యాంక్ యూ. అండ్ 12 o'clock కూడా త్రిషకి చిన్న సర్ప్రైజ్ ఉంది, అది కూడా చేస్తాను. ఆ వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ మీన్ విల్ దట్ త్రిషు బర్త్డే సెలబ్రేషన్ కనుక మీకు నచ్చట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బర్త్డే ఎక్సైట్మెంట్ లో మన వర్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా మర్చిపోతుంది. సో త్రిషు బర్త్డే సెలబ్రేషన్స్ కనుక మీకు నచ్చట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బై.